ఇక ఢిల్లీ చుట్టూ రాజకీయం అన్నట్టు మొన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన, ఇవాళ జగన్ పర్యటన, ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి బీజేపీతో పొత్తు అంశాలకు సంబంధించి ప్రతిదీ హాట్ టాపిక్గా నడుస్తుంది. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేడి అంతా ఢిల్లీలో ఉన్న చలిని పోగొడుతోందని భావించాలేమో. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు ఇటీవల కాలంలో చాలా వేగంగా మారినటువంటి పరిస్థితి. ఒక పక్క షర్మిల ఎంట్రీ తోటి ఒక పక్క వచ్చేటటువంటి మార్పులు, అంటే ఎవరి ఓట్ల మీద ప్రభావం చూపుతుంది అనే దగ్గర నుంచి షర్మిల చేస్తున్నటువంటి రాజకీయ విమర్శల్లో ఉన్నటువంటి వేడి జగన్ మీద ప్రత్యక్షంగా పనిచేస్తుందా, జగన్ పార్టీ మీద ప్రత్యక్షంగా పనిచేస్తుందా అనే దగ్గర నుంచి రకరకాల చర్చలు ఉన్నాయి. అనూహ్యంగా ఎన్డీఏలోకి చంద్రబాబుకి ఆహ్వానం వచ్చిందంటూ ఒక వార్త మాత్రం సంచలనంగా మారింది. ఆ సంచలనంగా మారిన క్రమంలోనే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిశారు. అమిత్ షా బీజేపీకి సంబంధించిన రాజకీయాలన్నిటికీ కేంద్ర పాయింట్. మరోపక్క జగన్ వెళ్ళి ప్రధాన అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు ప్రధాని కలవబోతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు అంటూ అంటే కొన్ని మీడియా సంస్థలు అయితే ప్రచారం చేస్తున్నాయి. వీటిలో వాస్తవాలు ఎలా ఉన్నా ఒక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, మేజర్ ఓట్ షేర్ ఉన్న పార్టీలు అన్నీ మైనర్ అంటే చాలా తక్కువ ఓట్ షేర్ ఉన్నటువంటి బీజేపీ తోటి సహకారం కోసం, బీజేపీతో కలిసి ప్రయాణం కోసం, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీ బ్లెస్సింగ్స్ కోసం ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ అభివృద్ధి కోసం ఒక టాపిక్ అయితే, అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాట్లాడడం ఒక టాపిక్ అయితే, ఇక ఏవైనా పొత్తు కోసం వెళ్ళారా అనేది టాపిక్. అంటే వైసీపీ బీజేపీ పొత్తు, బహిరంగ పొత్తు డైరెక్షన్లో ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ ఏం లేవు. ఆ రకమైన ఆస్కారం కూడా నాకు తెలిసినంత వరకు లేనట్లే చెప్పాలి. కానీ పొత్తు దిశగా వెళ్ళే కంటే కూడా తెలుగుదేశంతో పొత్తుతో వెళ్ళొద్దు అని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆ రకమైనటువంటి రిక్వెస్ట్ తోటి ఏమైనా వెళ్ళారా అనేదే ప్రధానంగా గమనించాలి. ఈ మొత్తం వ్యవహారంలో కనిపిస్తుంది, నేను ఇందాక చెప్పినట్టుగా, అంటే అతి తక్కువ ఓట్ షేర్ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ దేశంలో ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓట్ షేరు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అటువంటి ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీ యొక్క గుడ్ లుకింగ్స్లో పట్టడం కోసం, వాళ్ళతోటి ఏదైనా బహిరంగ పొత్తు లేదా బ్లెస్సింగ్స్ కోసం రెండు ప్రధాన కూటమిలు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కూటమి, రెండో పక్క జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఆ పొత్తు కోసం ప్రయత్నించటం, పొత్తు కోసం బ్లెస్సింగ్స్ కోసం తిరగటం అనేది ఖచ్చితంగా అది ఒక పాయింట్ టు కన్సిడర్. అంటే ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ విషయానికి వస్తే, అప్పటికే టీడీపీ జనసేన అనేది పొత్తు ఉంటుందని కన్ఫర్మేషన్. అప్పుడు బీజేపీకి వచ్చి పవన్ కళ్యాణ్ తో సపోర్టివ్ గా తీసుకొని ఇక్కడ ప్రచారం కూడా చేయించిన నేపథ్యం. ఇప్పుడు అసలు ఈ బీజేపీ సపోర్టు ఎటువైపు ఉంటుంది? బీజేపీ సపోర్ట్ ఎటువైపు ఉంటుంది అనే క్రమంలో ఒక దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడాలి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ, ఇండియా రెండు కూటములుగా విడిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటికి రావటం, బయటికి వచ్చిన పార్టీల్లో ఇప్పటికే నితీష్ కుమార్ ఇటువైపు రావటం, ఆర్ఎల్డి మేము ఎన్డీఏతో ఉంటామని చెప్పటం, అంటే ఎన్డీఏకి దగ్గరగా రావటం. రెండో పక్క అసలు అంటే ఒక పెద్ద రిమార్కబుల్ చేంజ్ ఏంటంటే, శివసేన మాది కాషాయ పార్టీనే, మేము వీఆర్ వెరీ మచ్ క్లియర్ మాది కాషాయ పార్టీనే అని చెప్పటం. ఇదైతే మాత్రం కొంచెం ఎన్డీఏకి సానుకూలంగా, ఇండియా కూటమికి ప్రతికూలంగా భావించాలి. ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమికి దూరమైనటువంటి శక్తులన్నింటినీ దగ్గర చేసే క్రమంలో తెలుగుదేశాన్ని కూడా మళ్ళీ పిలిచారా అనేటటువంటి చర్చ ఉంది. అసలు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, టీఆర్ఎస్ కూడా ఎన్డీఏలో చేరే అవకాశాలు కూడా మనం కాదనలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడున్నటువంటి రాజకీయ పునరేకీకరణలో. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్కి గట్టిగా వ్యతిరేకంగా నిలబడే క్రమంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని వీక్ చేసే క్రమంలో టీఆర్ఎస్ని కూడా బీజేపీ ఎన్డీఏలో కలుపుకోవాలనేటటువంటి చర్చ అయితే ఒకటి విస్తృతంగా దేశ రాజకీయాల్లో, ఢిల్లీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇది ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకుంటుంది అనేది ఒక పక్కన ఉంటే, రెండోది నిన్న ఇండియా టుడే రిలీజ్ చేసినటువంటి అంటే ఒక సర్వేలో తెలుగుదేశం గణనీయమైనటువంటి లోక్సభ సీట్లు సాధించబోతుందని చెప్పటం ద్వారా ఇది కూడా, అంటే ఒకవైపు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లోక్సభ సీట్లు గెలిచే అవకాశం ఉన్న పార్టీతో వెళ్ళటం మూలంగా సంఖ్యాపరంగా బీజేపీకి, అంటే బీజేపీ సేఫ్గా ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా
ఇంకా సేఫ్గా ఉంటే బీజేపీ శాశ్వతంగా బీజేపీ ఎజెండాలో ఉన్న కొన్ని అంశాలని ఉమ్మడి పౌరస్మృతి కానీ ఇట్లాంటి కొన్ని అంశాలని మళ్ళీ బయటికి తీసుకురావడానికి ఇప్పుడు రామ మందిరం ఎట్లయితే సాకారమైందో మిగతా సోమనాథ్ కానీ కృష్ణ మందిరం కానీ వీటన్నిటిని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ఉన్న అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పి బీజేపీ భావిస్తుంది సహజంగానే. అంటే 370 సీట్లు టార్గెట్ అయినప్పటికీ మిత్రపక్షాలతో కలిపి 450 తెచ్చుకుంటామన్న ధీమా ఏదైతే ఉందో ఆ ధీమా రావాలంటే పెద్ద నెంబర్ ఉన్నటువంటి వాళ్ళనే పిలుస్తారు, పెద్ద నెంబర్ ఉన్న వాళ్ళతో కలిసి వెళ్తారు. అయితే ఇక్కడ మళ్ళా ప్రధానంగా నేను గత 2 రోజులుగా చెప్తున్న మాటే మళ్ళా ఇవాళ కూడా చెప్తాను, పొత్తు కలవటం ముఖ్యం కాదు. పొత్తు పై స్థాయిలో అయిన పొత్తు కింది స్థాయి వరకు 3 దశల్లోనూ, అంటే నాయకుల స్థాయిలో పొత్తు, కార్యకర్తల స్థాయిలో కలిసి పనిచేయటం, ఓటర్ల స్థాయిలో ఓట్ల ట్రాన్స్ఫర్, ఈ 3 అయినప్పుడు మాత్రమే, ఇవి 3 పూర్తి స్థాయిలో అయినప్పుడు మాత్రమే దీనికి ఈ పొత్తుకి ఒక సహకారం ఉంటుంది, పొత్తుకి ఒక సానుకూలమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఈ మొత్తం జరగాలంటే ఇది పైనుంచి కింది స్థాయి దాకా 2014లో అది జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. మోడీ కేంద్రంలో రావాల్సిన అవసరాన్ని బీజేపీ కార్యకర్తలతో పాటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు గుర్తించారు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు గుర్తించారు. కార్యకర్తలు గుర్తించడంతో పాటు ఓటు కరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి సాలిడ్ కన్సాలిడేటెడ్ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయింది. దాని ఫలితం సానుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. ఈసారి కూడా అది జరగాలంటే మాత్రం ఖచ్చితంగా అది జరగాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఢిల్లీ చుట్టూ రాజకీయాలు అన్నట్లు ఇది ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు కథ 2-3 రోజుల నుంచి అంతా కూడా అదే హాట్ టాపిక్. ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది, మోడీ అమిత్ షా చుట్టూ తిరుగుతోంది అనే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ అమిత్ షా చుట్టూ తిరుగుతుంది రాజకీయం అంతా.